బంగారం జోరట, పసిడి జోరు ఆపతరమా? కొత్త ఏడాదిలో 90,000కు చేరే ఛాన్స్ ఉందట. కొనుక్కోండి త్వరగా. ఇది లక్ష ఈజీగా అవుతుంది. రాబోయే 4 సంవత్సరాలు లేకపోతే 2-3 సంవత్సరాల్లోనే 1 లాక్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. కొత్త ఏడాదిలో 2024లో 25లో 90,000కు చేరే ఛాన్స్ ఉందట. 2024లో పసిడి 23% వృద్ధి చెందింది, అంటే రేటు పెరిగింది. వెండి 30% పెరిగింది. ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రపంచాన్ని అస్థిరతలు ఆవరించినప్పుడల్లా సురక్షితమైన రాబడులు అందించిన ఘనత బంగారానికి ఉన్నది. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అస్థిరతలు ఆవరించి ఉన్న ప్రస్తుత కాలంలో కూడా అది నిజమని రుజువైంది. తెరమరుగవుతున్న 2024 సంవత్సరంలో మంచి రాబడులు అందించిన బంగారం నూతన సంవత్సరంలో కూడా అదే జోరును కొనసాగిస్తుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. 2025 సంవత్సరంలో బంగారం 10 గ్రాములు 90,000 తాకే ఆస్కారం ఉన్నదని వారు జోస్యం చెబుతున్నారు. అయితే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఉపశమించి ద్రవ్య విధానం విషయంలో కాఠిన్యం తగ్గితే మాత్రం బంగారం ధర తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు చెబుతున్నారు. ఆ పరిస్థితి కనుక ఏర్పడితే మాత్రం 85,000 వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడున్న రేటు అసలు తగ్గే అవకాశం లేనే లేదు, అసలు ఛాన్సే లేదు. కాకపోతే 90,000 దగ్గర 80,000కు 85,000 దగ్గర ఆగిపోయే అవకాశం ఉందంటున్నారు. అలాగే కిలో వెండి పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే 1,25,000 తాకవచ్చని, ప్రతికూల సమయంలో కూడా 1,10,000కు పరిమితం కావచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 79,350 రూపాయలు ఉన్నది. ఎంసీఎక్స్లో ఫ్యూచర్ ట్రేడ్లో 10 గ్రాములు 76,600 రూపాయలు పలుకుతున్నది. 2024 విషయానికి వస్తే 23% పెరిగింది. దేశీయ మార్కెట్లో 23% లాభంతో బంగారం 2024 సంవత్సరంలో మంచి రాబడి అందించింది. అక్టోబర్ 30వ తేదీన 10 గ్రాముల బంగారం జీవితకాల గరిష్ట స్థాయి 82,400 తాకింది. వెండి కూడా కిలో 1,00,000 దాటింది. 1979 తర్వాత బులియన్ మార్కెట్ నమోదు చేసిన అత్యుత్తమ ర్యాలీ ఇదే అని బులియన్ వర్గాలు వెల్లడించాయి. అంటే ఏ ఇయర్లో కూడా ఇంత భారీ స్థాయిలో పెరగలేదట, 2024లోనే పెరిగింది. అంతర్జాతీయ విపణిలో చూసిన ఔన్స్ బంగారం $2,062 వద్ద ప్రారంభమై అక్టోబర్ 31వ తేదీన రికార్డు గరిష్ట స్థాయి $2,790 తాకింది. అంతర్జాతీయంగా ఏడాదిలో బంగారం పెట్టుబడి పైన 28% రాబడి అందించింది. సో కారణం ఏంటి? సెంట్రల్ బ్యాంకుల వైఖరి కారణం కీలకం. కొత్త సంవత్సరంలో బంగారం ధరలకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన వైఖరే దిక్సూచి అంటున్నారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించినట్లయితే మార్కెట్లో లిక్విడిటీ పెరిగి అమెరికన్ డాలర్ బలహీనపడుతుందని, ఇది బంగారం ధరల వృద్ధికి దోహదపడే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కేంద్ర బ్యాంకులు అప్రమత్త ధోరణి ప్రదర్శించినట్లయితే మాత్రం బంగారం ధర పెరుగుదలకు దోహదకారి అవుతుందని వారు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర బ్యాంకులు నిల్వలు పెంచుకునే లక్ష్యంతో బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తూ కరెన్సీ స్థిరత్వం పైన ఆందోళనలు నెలకొంటే మాత్రం బంగారం ధరల పెరుగుదలను ఆపే శక్తి ఏదీ ఉండదని వ్యాఖ్యానించారు. 2024లో భారతీయ రిజర్వ్ బ్యాంకు సహా వివిధ కేంద్ర బ్యాంకులు 500 టన్నులకు పైబడ్డ బంగారాన్ని కొనుగోలు చేసినాయట. సో మొన్న కూడా మనం వార్త చూసినాం కదా, భారతదేశము ప్రపంచంలో ఉన్న అమెరికా కానీ, రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ ఒక 5 దేశాల మొత్తం బంగారాన్ని కలిపితే మన దగ్గర అంతకంటే ఎక్కువ ఉన్నది. బంగారం. అంటే 5 దేశాల బంగారం అంతా కలిపినా మనల్ని వాళ్ళు రీచ్ అవ్వట్లే. సో అందుకే గోల్డ్ మీద అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రజలు, అదే బెటర్ అని అనుకుంటున్నారు. ఇక బంగారం ధరలు ఎట్లున్నాయంటే ఇవాళకి ధరలు హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 77,560 రూపాయలు ఉంది. 22 క్యారెట్లు 71,100 రూపాయలు ఉంది. కేజీ వెండి 98,900 రూపాయల ధర పలుకుతున్నది. ఇంకేమైనా ధరలు కావాలనా?